ఈసారి భారత ఎన్నికల సమరం గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యానికి నిరంకుశత్వానికి మధ్య పోటీ అనే ధోరణిలో ఒకరు మాట్లాడుతుంటే జాతీయతకు జాతి అహంకారానికి మధ్య సమరమన్నట్లు కొందరు చెప్తున్నారు. ఈ వాదోపవాదాల మధ్య అసలు లక్ష్యం సన్నగిల్లుతోందని మేధావులు మొత్తుకుంటున్నారు. దేశవ్యాప్తంగా తగ్గుతున్న ఓటింగ్ శాతంతో ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ గత 3 ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ ఇప్పుడెందుకు తగ్గింది? పోలరైజ్డ్ పాలిటిక్స్తో ప్రజలు విసిగిపోయారా? రాజకీయాలపై యువత ఆలోచనలు మారుతున్నాయా? లెట్స్ ఫోకస్. విభజించు పాలించు అనే మాట భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుండి వినిపిస్తూనే ఉంది. అయితే అది బ్రిటిష్ వారి సూత్రమని భారతీయ నేతలు చెబుతుంటారు. నిజమే. అయితే ఇప్పుడు ఇదే మాటను మన నాయకులకు కూడా వర్తింపచేయాల్సొస్తోంది. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో విభజన రాజకీయాలు పీక్స్కు చేరుకున్నాయా అనిపిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అనే భారత సూత్రంలో సమూల మార్పు స్పష్టంగా కనిపిస్తుందనే వాదనలు ఎక్కువవుతున్నాయి. భారత రాజ్యాంగంలో ప్రస్తావించిన ప్రజాస్వామ్యం భారీ సవరణలతో ఏకస్వామ్యంగా మారే పరిస్థితులు వస్తాయా అనే డౌట్లు పెంచుతోంది. ఇంత సందేహం రావటానికి గల కారణం రాను రాను ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గటమే. ప్రస్తుతం నడుస్తోన్న భారత సార్వత్రిక ఎన్నికలు దీనికి అద్దం పడుతున్నాయి. 2024 ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికల్లో ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ మొదటి దశ పోలింగ్ లో 65% ఓటింగ్ మాత్రమే నమోదయ్యింది. అదే 2019 ఎన్నికల్లో 70% ఓటింగ్ జరిగింది. 2009, 2014, 2019 గత 3 ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ శాతం పెరగ్గా 2004 తర్వాత ఈ సంఖ్య తగ్గటం ఇదే మొదటిసారి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఈ ట్రెండ్ కంగారు పుట్టిస్తోంది. తాజాగా జరిగిన మొదటి దశ సార్వత్రిక ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పలు సమస్యల మధ్య ఎన్నికలు జరిగాయి. అస్సాంలో పౌరసత్వ చట్టం ప్రభావంతో రాజకీయ వాతావరణం మారినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, బస్తర్ ప్రాంతంలో పోలింగ్ కు 3 రోజుల ముందు ఎన్కౌంటర్లో 29 మంది నక్సల్స్ మరణించారు. ఈ ప్రభావం అక్కడ కూడా కనిపించింది. ఇక మేఘాలయలో 2019 ఎన్నికల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఈ సంవత్సరం ఓటు వేశారు. ఇది కూడా పోలరైజేషన్ ప్రభావం అనే వాదన ఉంది. అలాగే నాగాలాండ్లోని కొన్ని జిల్లాల్లో ఎన్నికలు బహిష్కరణకు గురయ్యాయి. ఇక మణిపూర్లో గతేడాది కనిపించిన హింసాత్మక ఘటన ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. అరుణాచల్ ప్రదేశ్లో ఎప్పటిలా అధిక ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ ఈసారి జాతీయత వాదనపై బలమైన అభిప్రాయాల ప్రభావం కనిపించినట్లు తెలుస్తోంది. అలాగే తమిళనాడులో ఉత్తర దక్షిణ విభజన, భాష, సంస్కృతులు ప్రతి ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ఇలా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజల మధ్య రాజకీయ అభిప్రాయ భేదాల కంటే సాంఘిక, సాంస్కృతిక విభేదాల ప్రభావం ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందనేది స్పష్టమైంది. భారత ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్జీఓలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను, మీడియా నిర్వహించే అనేక అవగాహన ప్రచారాలు జోరుగా నడుస్తున్నాయి. అయినా ఈ తగ్గుదల సాధారణంగా 1.5% ఓట్ షేర్లో పెరుగుతోంది. రాజకీయ అభిప్రాయాలను రూపొందించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోన్న నేటి ప్రపంచంలో ఈ ప్రచారాలను, వాటి ప్రభావం కూడా అధికంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా యువత ఆలోచనల్లో రాజకీయాల పట్ల ఎంత ఆసక్తి పెరిగిందో విభజన రాజకీయాల పట్ల అంతే స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత గమనించదగ్గ విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కేవలం 38% మంది యువ ఓటర్లు మాత్రమే తమ ఓటు కోసం నమోదు చేసుకున్నారు. ఈ పరిణామం వల్ల యువత సమకాలీన రాజకీయాలతో, రాజకీయ నాయకులతో డిస్కనెక్ట్ అవుతారని స్పష్టం చేస్తోంది. ఒక విధంగా రాజకీయం అనేది ఒక చెత్త పదంగా యువత భావిస్తోందనే వాదన పెరిగింది. దీనికి తోడు దేశవ్యాప్తంగా గ్రామాల్లో కంటే నగరాల్లో ఓటింగ్ శాతం భారీగా పడిపోతోంది. చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉంటే పట్టణాల్లో ఈ పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని కలవరపెడుతోంది. హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి పట్టణ కేంద్రాల్లో తక్కువ పోలింగ్ శాతం ఓటర్లలో ఉదాసీనతను హైలైట్ చేస్తోంది. ఓటు ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది. ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అది ఒక శక్తివంతమైన ఆయుధం. స్థానిక ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియలో బాధ్యతాయుతమైన పౌరులుగా అందరూ పాలు పంచుకోవాలి. నిజానికి ఓటు వేయటం గర్వకారణంగా భావించాలి కూడా. ఎన్నికల్లో ప్రతి భారతీయ పౌరుడు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొని ఓటింగ్ శాతం పెంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం భిన్నంగా ఉంది.
దేశవ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఎన్నికల అధికారుల లెక్కలు తారుమారవుతున్నాయి. విద్యావంతులు ఎక్కువగా ఉండే నగరాల్లో ఓటు లోటు ఎక్కువగా ఉంటుంది. సన్నగిల్లిన సిటీ ఓటుతో ప్రజాస్వామ్యం సంపూర్ణం కాలేకపోతోందనే ఆందోళన పెరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైన దేశంలోని 50 లోక్సభ సెగ్మెంట్లు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల వంటి లోక్సభ నియోజకవర్గాలున్నాయి. అయితే ఇందులో కూడా పొలిటికల్ పోలరైజేషన్ ప్రభావం తీసేయలేనిదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గత లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యల్ప ఓటర్ల భాగస్వామ్యం కలిగిన మొదటి 10 నియోజకవర్గాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలున్నాయి. హైదరాబాద్ 44.8% ఓటింగ్తో 4వ స్థానంలో ఉండగా సికింద్రాబాద్ 46.5% ఓటింగ్తో 7వ స్థానంలో నిలిచింది. మల్కాజ్గిరి 49.6% ఓటింగ్తో 12వ స్థానంలో నిలవగా చేవెళ్ల 53.2% పోలింగ్తో 25వ స్థానంలో నిలిచింది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 15 నియోజకవర్గాలతో పేలవమైన ఓటింగ్ చార్టుల్లో అగ్రస్థానంలో ఉంది. అలాగే బీహార్లో 12 నియోజకవర్గాలు, మహారాష్ట్రలో 8 నియోజకవర్గాలు ఆ తరువాతి స్థానంలో ఉన్నాయి. తెలంగాణ 62.7% ఓటింగ్తో గత ఎన్నికల్లో జాతీయ సగటు 67.4% కంటే తక్కువ ఓటింగ్ శాతం ఉన్న రాష్ట్రాల్లో 7వ స్థానంలో ఉంది. అయితే ఈసారి అది మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఓటింగ్ శాతం తగ్గటానికి పలు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటికంటే ఎక్కువగా రాజకీయ పార్టీలు చేస్తున్న విషపూరిత ప్రచారాల వల్ల ఎన్నికల్లో ప్రజలపై వ్యతిరేకత పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. నేతల స్వభావం కూడా రాజకీయ ప్రక్రియ నుండి కొంతమంది ఓటర్లను దూరం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ అనుకూల, ప్రభుత్వ వ్యతిరేక వర్గాల మధ్య విభజన చాలా స్పష్టంగా, అంతకు మించి క్రూరంగా మారినట్లు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి రాజకీయ వాతావరణంలో తటస్థ ఓటర్లకు తక్కువ స్థలముందని అంటున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి రాజకీయ రహితంగా కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రాంలను చేయట్లేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే స్థానిక స్థాయి పాలనలు ప్రజల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి యంత్రాంగాల కొరత ఉందనే కామెంట్ వినిపిస్తోంది. ఇవన్నీ కలిసి ఓటర్లను ఎన్నికలకు దూరం చేస్తున్నాయనే వాదన పెరుగుతోంది. రాజకీయ నాయకులు సామాన్యుల వాస్తవ సమస్యలను పరిష్కరించడం కంటే ప్రతిపక్షాలను తూర్పారపట్టడానికి తమ వాక్చాతుర్యానికే ప్రాధాన్యమిస్తున్నట్టు ఓటర్లలో నిరుత్సాహం పెంచుతుందని తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా అగ్రనాయకత్వం కూడా అదే ప్రసంగాలను పునరావృతం చేయటం ప్రజల్లో ఈ భావనను మరింత తీవ్రతరం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక డిజిటల్ యుగంలో భాగంగా ఈ ఎన్నికల్లో డోర్ టు డోర్ సందర్శనలు, చిన్న చిన్న సమావేశాలు, సభలు వంటి గ్రౌండ్ లెవెల్ ప్రచార కార్యకలాపాలు కూడా తగ్గాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి కూడా ఓటింగ్ తగ్గడానికి దోహదపడినట్లు తెలుస్తోంది. అంతకు మించి సోషల్ మీడియా చర్చలు మధ్య తరగతిలో ఉన్న స్పష్టమైన అభిప్రాయాలను తెలియచేస్తున్నాయి. ఒకవైపు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల క్రింద సామాజిక భద్రతతో సహా తగిన ప్రయోజనాలను పొందటం లేదనే భావన పెరిగినట్లు తెలుస్తోంది. అందుకే భారత ఎన్నికల సంఘం మిగిలిన 6 దశల ఎన్నికల్లో ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.